జెమ్మే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈ మధ్య యూటరస్ తీసేయడానికి ఆపరేషన్స్కే వెళ్ళాలా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి వస్తుంది. ఆపరేషన్స్ కాకుండా ఇంకే మార్గాలు ఉన్నాయి? ఇవన్నీ మాట్లాడడానికి జోయ్ హాస్పిటల్ నుంచి లాప్రోస్కోపిక్ సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణశ్రీ మేడం మన ముందున్నారు. మేడం అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేడం, యూటరస్ తీసేయడానికి ఆపరేషన్ ఒక్కటే దారి అంటారా, లేకపోతే ఇంకేమైనా దారులు కూడా ఉన్నాయా మనకి? సో ఫస్ట్ అసలు యూట్రస్ ఎందుకు తీసేయాలి అనేది కూడా ఆలోచించాలి భవ్య. ఇది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మనం వింటున్నాము మన గ్రూప్ లో. ఇప్పుడు 40 దాటిన తర్వాత 45 దాటిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయినాయి యూట్రస్ రిమూవ్. సో ఒకటి జనంలో ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అయింది కాబట్టి భయం అనేది ఒకటి స్టార్ట్ అయింది. సో భయపడి చేయించుకునేటట్లయితే అలాంటి సర్జరీస్ అన్ని అనవసరం. సో ఇష్యూ ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు, సో ఎలాంటి ప్రాబ్లమ్స్, సో హెవీ బ్లీడింగ్, తర్వాత పెయిన్ఫుల్ పీరియడ్స్, పెయిన్ అనేది భరించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. డైలీ యాక్టివిటీస్లో అది అడ్డొస్తూ ఉంటుంది. సో పెయిన్కి అండ్ దెన్ ఓవర్ బ్లీడింగ్కి ఇప్పుడు లేటెస్ట్గా చాలా హార్మోనల్ మెథడ్స్, అంటే పిల్స్, టాబ్లెట్స్, లేదా విసుగ్గా ఉంది టాబ్లెట్స్ అంటే మిరీనా అని ఒక ఇంట్రాయూట్రైన్ హార్మోనల్ డివైస్. సో అది ఓపీడీ ప్రొసీజర్లో అది యూట్రస్లో అలా ప్లేస్ చేసేయచ్చు అనమాట. సో 5 to 7 years వరకు అది పనిచేస్తుంది. సో ఈ పెయిన్, ఓవర్ బ్లీడింగ్ సమస్యల వల్ల భయపడి సర్జరీకి వెళ్ళే అవసరం లేకుండా ఇలాంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ మనకి ఎన్నో ఉన్నాయి. సో సర్జరీ తప్పకుండా చేయాలి అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండడము, తర్వాత ప్రీ క్యాన్సరస్ స్టేజెస్లో ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరిగా అవుతుంది సర్జరీ. మ్యామ్, ఇంతకుముందు యాక్చువల్లీ పీరియడ్స్ అనేవి ఒక పర్టికులర్ సర్టెన్ ఏజ్లో ఆఫ్టర్ 40 గెస్ సో న్యాచురల్గా ఆగిపోయేవి. ఈ బాధలు అసలు ఈ ఆపరేషన్లు రావడము, యూటరస్లు తీసేయాలనేవి ఇవంతా ఉండేవి కాదు. బట్ ఈ మధ్య ఎక్కువగా పెరగడానికి రీజన్ ఏంటి? సో దేనికి అది నార్మల్గా న్యాచురల్గానే ఉండాలి, అవ్వాలి అని అంటే చేయాల్సిన థింగ్స్ ఏముంటాయి అంటారు? మసూరి ఇది లైఫ్ స్టైల్. సో ఇప్పుడు వెల్ ఫెడ్ అంటే అప్పర్ సోషియో ఎకనామిక్ వీళ్ళలో ఉన్న వాళ్ళకి వీఆర్ ఆల్ వెల్ ఫెడ్ కాబట్టి ఈ 45 years మెనోపాజ్ అనేది ఇట్ ఈస్ నో మోర్. అసలు 45-47లో అసలు మెనోపాజ్ రావట్లే ఎవరికి. సో ఎవరికైనా వస్తుంది అంటే మేబీ వాళ్ళ జెనెటికల్గా వస్తుంది కాబట్టి వస్తుంది. బట్ ఇప్పుడు కరెంట్ సినారియోలో 52-55కి కూడా చాలా మందికి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. సో 54-55కి దే ఆర్ రీచింగ్ ద మెనోపాజ్. అంటే కామన్లీ, నేను అందరికీ అని అనట్లేదు, మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ అది ఉంది. సో న్యాచురల్గా మెనోపాజ్ నార్మల్గా వచ్చేయాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ దెన్ ఈ ఈస్ట్రోజనైజ్డ్ అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్, అంటే హార్మోనల్ అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ అంటే మార్కెట్లో మిల్క్ అండ్ దెన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో మిల్క్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఒక ఆర్గానిక్ సోర్స్ ఉండాలి. సో ఆర్గానిక్ సోర్స్ అండ్ దెన్ ట్రస్టబుల్ సోర్స్ ఉండి దాంట్లో హార్మోనల్ అడల్టరేషన్ లేదు అనే ఫుడ్ తీసుకునే వాళ్ళకి దే విల్ బీ హ్యావింగ్ అ నార్మల్ మెనోపాజ్ మేబీ అరౌండ్ 48-50-52. సో ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ఇలా తీసుకొని అండ్ దెన్ ఓవర్ వెయిట్ ఉండి ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే వాళ్ళకి వీళ్ళకే కూడా క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మెనోపాజ్ రీచ్ అవ్వాల్సిన ఏజ్లో కూడా ఇంకా పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి అని ఎప్పుడైతే మనం ఇది వింటామో సో కొంచెం అలర్ట్ అవ్వాలి. సో మెనోపాజే డిలే అవుతుందా, లేకపోతే ఇంకొక డిజీజ్ ఏదన్నా ప్రీ క్యాన్సరస్ కండిషన్ కూడా ఏమన్నా ఓవర్లాప్ అయిందా, ఎందుకు ఇంకా మెనోపాజ్ రాలేదు అనేది ఒకసారి తప్పకుండా డాక్టర్ కన్సల్టేషన్ వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఐ రికమెండ్ ఆఫ్టర్ 50 if somebody is having periods they should go to the doctor and get it checked. It might be normal, నేను అన్నట్టు 54-55 ముందు చెక్ చేసుకుంటే అబ్సల్యూట్లీ. సో ఏమైనా రిస్క్స్ ఉన్నాయా ముందులోనే ఆపేయచ్చు. అబ్సల్యూట్లీ. మ్యామ్, ఇందాక మనం అనుకున్నట్టు యూటరస్ తీయడానికి ఆపరేషన్ కాకుండా ఇంకో మార్గాలు ఉన్నాయా అని మీరు కూడా అన్నారు. అసలు ఆపరేషన్తో కాకుండా సొల్యూషన్ ఉంటుంది అండ్ హిస్టెక్టమీ అని చెప్పేసి కూడా ఈ మధ్య చాలా వింటున్నాము. ఇది చేయించుకోవడం వల్ల ఎట్లా ఉంటుంది మేడం? బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే డిసడ్వాంటేజెస్ కూడా ఎలా ఉండొచ్చు అంటారు? సో హిస్టరెక్టమీయే కాదమ్మా, ఎన్ని సర్జరీ అనవసరంగా భయపడి చేయించుకోకూడదు. బికాస్ కమింగ్ అండర్ ద నైఫ్ అంటే గెటింగ్ అ సర్జరీ డన్ ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ రిస్క్స్ కదా. అనస్థీసియా ఉంటుంది, సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి రావచ్చు. బ్లడ్ లాస్ ఎక్కువైతే అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఈజ్ నాట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. కొన్ని సినారియోస్లో దాని సంబంధించిన రిస్క్స్ వస్తాయి.
సో అనవసరంగా భయపడి మాత్రమే సర్జరీ చేయించుకోవడం అనేది వీఆర్ ఇన్ 2025. సో ఇప్పుడు లేని ట్రీట్మెంట్లు లేవు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ప్రతి ఒక్క ట్రీట్మెంట్లు ఉన్నాయి. సో భయపడి సర్జరీకి వెళ్ళడం అనేది మాత్రం అస్సలు కరెక్ట్ కాదమ్మా. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏది కరెక్ట్ ఏది కాదు అనేది అయితే Yes. సజెస్ట్ చేసిన తర్వాతే ఆపరేషన్స్ కి అవును. వెళ్ళాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఇప్పుడు Hmm. ఎడ్యుకేటెడ్ ఉన్నా లేకున్నా పేషెంట్ డాక్టర్ బాధ్యత అమ్మ ఇవి 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 ఆప్షన్స్ ఉన్నాయి నీకు అని ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్ తోటి పేషెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఆ చాయిస్తో బై చాయిస్ అనేది భయం అనే దాని నుంచి రాకూడదు. ఎడ్యుకేషన్ ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో తెలివిగా స్మార్ట్గా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి లేదా ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉంది, ఏదన్నా పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్సే చెప్తారు. అవును. సో ఇప్పుడు పేషెంట్స్ నాకు భయం ఉంది నువ్వు చేసేయి అనే లేదు వాళ్ళని కూడా మేడం, నా వల్ల వింటున్నారు. కాదు, చేసేయండి చేసేయండి అని అబ్సల్యూట్లీ. సో అంటారు. కొంచెం ఓపిక పట్టాలి, డాక్టర్ ఇచ్చే Hmm. చాయిసెస్ వినాలి. సో Hmm. కొంచెం ట్రయల్ చేసుకోవాలి. Hmm. అండ్ ఈ పెరిమెనోపాజ్లో ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్ ఇట్ విల్ నాట్ ప్రొలాంగ్ అట్లా అని ఒక 1 year అలా ఇబ్బంది పెడుతుంది. ఆ టైంలో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సఫర్ అయ్యే అవసరం లేదు. Hmm. డెఫినెట్లీ ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఓర్చుకోండి మీరు ఇబ్బంది ఉన్నా కూడా అనట్లా నేను. Hmm. దేర్ ఆర్ మెనీ మెడికేషన్స్ దట్ ఆర్ అవైలబుల్ Okay. విచ్ విల్ డెఫినెట్లీ ఎలివియేట్ యువర్ పెయిన్ అండ్ బ్లీడింగ్. Hmm. సో వాటి గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఫాలో అవ్వడానికి ముందడుగేయాలి, సర్జరీకి రెడీ అయిపోకుండా. గ్రేట్, సూపర్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే సర్జరీ చెప్పేస్తారు అనే మైండ్ సెట్ ముందే మనం ఫిక్స్ అయిపోతాం అనమాట. అంతే కదా మేడం? సో Yeah. డాక్టర్స్ని ఎగ్జాక్ట్ కలిస్తే ఇప్పుడు మనకి స్వర్ణశ్రీ మేడం చెప్పినట్టు మనకి ఇష్యూ ఏముందో అదే వాళ్ళకి దానికి తగ్గట్టు మెడికేషన్స్ ఇస్తారు. డైరెక్ట్ ఆపరేషన్ కరెక్టా కాదా అనేది కూడా డాక్టర్సే గైడ్ చేస్తారు. డాక్టర్స్ గైడ్ చేసిన దాన్ని బట్టే మనం ఏ ఆపరేషన్స్కైనా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.